జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ, మొన్న ఆదివారం నాడు ఫిబ్రవరి 8th ఆ రోజు భాను సప్తమి, చాలా మంచి రోజుట. రథసప్తమి తర్వాత అంత ప్రాముఖ్యత గల దినం ఆ రోజు. సో అనుకోకుండా మేము జస్ట్ ఒక 2 days ముందే అనుకున్నాం. నాకే ఎందుకు అనిపించింది సత్యనారాయణ వ్రతం చేసుకుంటే బాగుంటుంది ఇంట్లో అని. ఎందుకంటే మా అబ్బాయి పెళ్ళై 4.5 years అయింది. అప్పుడు చేసిందే, మళ్ళీ చేయలేదు ఇక్కడ. వాళ్ళ కొత్త ఇంట్లో మన గృహప్రవేశం అప్పుడు చేసాం, అది వేరే విషయం. ఈ ఇంట్లో అయితే చేయలేదన్నమాట. ఒకసారి చేసుకుంటే మంచిది కదా అని అనిపించి అప్పటికప్పుడు అనుకుని ప్లాన్ చేసుకుని మొన్న చేసాం. ఇప్పుడు ఏదైనా పూజ అది చేసుకున్నామంటే మనకి ఫస్ట్ పుట్టింటి వాళ్ళు, తర్వాత వెయ్యాలి వారు, ఇలా అత్తింటి వాళ్ళు ఎవరో ఒకరు బట్టలు తెచ్చి పెట్టడం అన్నది అయితే కామన్ కదా మన హిందూ సాంప్రదాయం ప్రకారం. సో అలా నాకు వచ్చిన కొన్ని గిఫ్ట్స్, శారీస్ అవి మీకు చూపిద్దామని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తున్నాను అనమాట. అది కాక మొన్న ఒకసారి ఇంకొక పట్టు చీర కూడా తీసుకున్నాను. ఒక అతను మా ఇంటికి వస్తూ ఉంటాడు, ధర్మవరం నుంచి వస్తాడనమాట. అతను తెస్తూ ఉంటాడు. అతని దగ్గర తీసుకుంటూ ఉంటాను. సో ఈ మధ్య తీసుకున్నాను, చూపించడం మర్చిపోయాను అనమాట. అంటే అది ఒకటే ఉంది, ఇంకేమైనా కొన్ని యాడ్ అయితే అప్పుడు చూపించవచ్చు అని కూడా అనుకున్నానండి. అండ్ ఈరోజు శుక్రవారం, విజయ ఏకాదశి అండ్ మూలా నక్షత్రం. మీ అందరూ కూడా చక్కగా పూజ చేసుకున్నారు అమ్మవారికి, అటు విష్ణుమూర్తికి కూడా అని చెప్పి అనుకుంటున్నాను. నేనైతే చేసుకున్నాను పూజ అంతా కూడా చాలా చక్కగా, చాలా బాగా జరిగింది మా ఇంట్లో కూడా. సో మీ అందరికీ కూడా విజయ ఏకాదశి శుభాకాంక్షలు. ఇగో ఇది అనమాట. ధర్మవరం అతను ఒకటి ధర్మవరం పట్టు చీరలనే కాదండి, కంచి అన్నీ కూడా తీసుకొస్తాడు. సో ఈ మధ్య కంచి వింటేజ్ చాలా పాపులర్గా నడుస్తుంది కదా. ఎక్కడ షాప్స్ వాళ్ళందరూ ముందు ఎక్కువ చెప్తున్నారు. నిజంగా కొనేవాళ్ళు అడుగుతున్నారో లేదో తెలియదు, కానీ వింటేజ్ శారీస్ అడుగుతున్నారు కదా అని వాళ్ళ మటుకు బాగా అమ్ముతున్నారు ఆ చీరలు. సో అది చూసి నేను కూడా ఒకటి నాకు ఇలా లైన్స్ ఉంటే ఇష్టం అనమాట. దీనిలో ఏంటంటే లక్కీగా అడ్డంగాను నిలువుగాను ఉన్నాయి, అండ్ మధ్యలో కూడా చిన్న చుక్కలాగా, జరీ చుక్కలాగా వచ్చింది చూడండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నా దగ్గర లేదు అని చెప్పి తీసుకున్నా. అందులో అతని దగ్గర ఒకటే తెచ్చాడు ఆ రోజు. కొన్ని కలర్ మనం చూస్ చేసుకోవడానికి కూడా ఇంక లేదు. సో బ్రౌన్కి ఇలా మరూన్ వచ్చిందనమాట. ఇది పళ్ళు. అండ్ ఈ ప్లెయిన్ పార్ట్ ఏముందో ఇది బ్లౌజ్ వచ్చిందండి. ఇంకా నేను ఫాల్ బ్లౌజ్ అన్నీ అయితే ఏమీ చేయించలేదు. ఇంకా మనకి ఇప్పుడు అప్పుడే పూజలు అవి కూడా దగ్గరలో అయితే ఏం లేవు కదా, వచ్చినప్పుడు చూడొచ్చులే అన్నట్టుగా ఊరుకున్నాను అనమాట. నెక్స్ట్ మొన్న వ్రతానికి వచ్చిన చీరల్లో ఇది ఒక చీర అండి. ఇది మా హస్బెండ్ వాళ్ళు 6 brothers 5 sisters అనమాట. అందులో ఈయన మగపిల్లలలో ఈయన 4th, మొత్తం ఫ్యామిలీలో 9th, అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపితే. అందులో 2nd బావగారు వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు, ఆల్వాళ్ళు. ఆవిడ తీసుకొచ్చారు, మా తోటి కోడలు బావగారు వాళ్ళు. నేను నా బట్టలు చూపిస్తున్నానండి. మగవాళ్ళకి ఏముంటుంది, ప్యాంట్ షర్ట్ బిట్స్, లేకపోతే పంచుల చాపు అవే కదా ఇస్తారు. సో నా చీరలు చూపిస్తున్నాను మీకు. సో ఇదొకటి ఎల్లో మీద రెడ్ కాంబినేషన్ విత్ జరీ బార్డర్ వచ్చింది. ఇది శారీ, ఇది ఎప్పుడు ఆల్ టైమ్ హిట్ కాంబినేషన్ కదా, ఎల్లో అండ్ రెడ్. సో ఈ శారీ అనమాట కొంచెం కోటా శారీ లాగా అనిపిస్తుంది. సో ఇది ఒకసారి. ఈ శారీ ఏమో మా విప్రాలు అంటే స్పందన వల్ల మదర్ వాళ్ళు పెట్టారు. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా సాఫ్ట్ ఉంది బట్ట అయితే. అసలు కట్టుకుంటే మనకి ఒక రోజంతా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చండి. అస్సలు వెయిట్ లేదు, చాలా బాగుంది శారీ. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మధ్య ఇవి కూడా బాగా ఫ్యాషన్ అవుతున్నాయి కదా, ఇలాగా అమ్మాయి బొమ్మల్లాగా. ఇది మష్రూ సిల్క్ శారీ అనమాట. ఇది నేవీ బ్లూ, ఇది బ్లాక్ కాదు, కింద నేవీ బ్లూ బార్డర్ వచ్చింది. బ్లాక్ అయితే ఇవ్వరు కదా మనలో. సో ఇది విత్ బ్లౌజ్ ఉందండి, విత్ బ్లౌజ్. ఐ థింక్ ఐల్ షో యూ. పళ్ళు అయితే ఇలా వచ్చింది.
అండ్ బ్లౌజ్తో ప్రాబ్లం ఏంటంటే బటన్ దొరకవు బ్లౌజులు. ఇక్కడ దొరికింది. ఇదిగో ఇలా ప్రింటెడ్ వచ్చింది. ఇది దిస్ పార్ట్. సో ఇదన్నమాట శారీ. టైలర్కి ఇచ్చేసే ముందు మీకు ఒకసారి చూపించేద్దాం. తర్వాత బ్లౌజులు అవి కుట్టడానికి ఇస్తాం కదా, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కదా. మళ్ళీ దీపావళి ఉగాది ఇవన్నీ వస్తున్నాయి కదా, టైలర్స్ బిజీ అయ్యే లోపల మనం ముందు కుట్టించేసుకుంటే మంచిది. అండ్ నా బర్త్డే కూడా వస్తుంది. రెండింటికి 2 చీరలు అయితే పక్కా కావాలి. సరే, మంచి మంచి చీరలు వచ్చాయి కదా, ఇవే కుట్టించుకోవచ్చు అనే ఉద్దేశంతో అనుకుంటున్నాను. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద బెస్ట్ కమ్స్ అట్ ద ఎండ్ అన్నట్టు ఇది సూపర్గా నచ్చింది నాకు. ఇది మా అన్నయ్య వాళ్ళు పెట్టారు, మా అన్నయ్య వదిన. యాక్చువల్లీ నాకు పట్టనే నచ్చవన్నమాట. సో నన్ను తీసుకెళ్ళే కొంటారు పాపం మా వాళ్ళు. బట్ ఈసారి వాళ్ళు ఇంకేదో పని మీద కూడా వెళ్ళారు. సరే వెళ్ళాం కదా అని శారీ షాపింగ్ చేసుకుని వచ్చేసారనమాట. సో ఇలా ఈ శారీ తీసుకోవడం జరిగిందండి. ఇది సిల్క్ ఆర్గాన్జా అని అయితే ఉంది. దీని మీద షూట్ చేస్తుంటే కరెంట్ పోయింది, సారీ. ఎలాగ శారీ లైట్లో చూసారు కదా అని కంటిన్యూ చేస్తున్నాను నేను. అండ్ ఇది సిల్క్ ఆర్గాన్జా. ఇది చాలా చాలా బాగుంది ఈ శారీ. ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఈ లైలాక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్. పళ్ళు, బ్లౌజు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో థ్యాంక్ గాడ్ కరెంట్ వచ్చిందండి. సో ఈ గడి పార్ట్ ఏదైతే ఉందో, ఈ గీతలు ఉన్నవి, ఇది బ్లౌజ్ అనమాట. అండ్ పళ్ళు కూడా చాలా 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 బాగుంది ఈ శారీది. ఇదిగో పళ్ళు, ఇదిగోండి పళ్ళు, ఇది పళ్ళు పార్ట్. దీని మీద 3100 అయితే ఉందండి ఈ శారీ మీద ప్రైస్. ఉంటుందా మాత్రం, నేను ఆన్లైన్లో కూడా చూస్తే ఆన్లైన్లో కూడా 3000లో ఉన్నాయి ఈ శారీస్. మనకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ కనబడతాయి ఇలాంటి చీరలన్నీ మనకి. సో ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ కొంచెం మంచిగా ప్యాటర్న్ అది పెట్టి కుట్టించుకుందాము అని అనుకుంటున్నాను. ఏం ప్యాటర్న్ సజెస్ట్ చేస్తారో శారద గారు ఈ శారీకి, దాన్ని బట్టి చూడాలి. అంటే మెటీరియల్ బట్టి, డిజైన్ బట్టి, నాకు ఏది సూట్ అవుతుంది అన్న బట్టి, నా ఏజ్ బట్టి ఇన్ని రకాలు ఆలోచించుకుని కదా మనం కుట్టించుకుంటాం బ్లౌజ్. సో అందుకని ఇలా అంటున్నా. అండ్ ఈ శారీది కూడా రేటు చెప్పడం మర్చిపోయింది. దీని మీద 1550 ఉందండి, మష్రూమ్ సిల్క్. ఇది కూడా 1550కి అయితే బాగుంది. చాలా చాలా సాఫ్ట్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. దీని మీద రేట్ లేదు, ఈ శారీ మీద అయితే రేట్ లేదు. అందుకే నాకు తెలీదు ఎంత ఉంటుందో మరి అప్రాక్స్గా. దీని మీద లేదు. ఇవి కాకుండా ఇవి నా శారీస్. ఇది కాకుండా అంటే ఇవి కూడా చూపిస్తావా నువ్వు, ఏంటి మరీను అని అనద్దు నన్ను. ఎందుకంటే యంగ్స్టర్స్కి అయితే పర్వాలేదు కానండి, కొంచెం పెద్దవాళ్ళకైతే మనకి చాలా అవసరం అన్నమాట ఇవి. వాష్రూమ్స్లో అక్కడ స్నానాలు చేసేటప్పుడు స్లిప్ అయిపోయి పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయిన సందర్భాలు ఒక 50 ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, జెంట్స్కి లేడీస్కి కూడా. సో అందుకని ఇవి నాన్ స్లిప్పరీ మ్యాట్స్, ఇవి చాలా బాగుంటున్నాయి. ఇవి అస్సలు స్కిట్ అవ్వవు. ఇందులోనే నేను పెద్దది కూడా తీసుకున్నాను అనమాట కిచెన్లో వేసుకోవడానికి. అది కూడా నేను వీడియో మీకు షేర్ చేస్తాను, క్లిప్పింగ్. సో ఇవి చిన్నవి దొరికాయట ఈ మధ్య. మా స్పందన వాళ్ళ ఇళ్ళ దగ్గర అమ్ముతుంటారు, తను 2 తీసుకొచ్చింది. ఇది ఒక ఫ్లోరల్ డిజైన్ ఒకటి, ఇంకోటి ఇలా జామెట్రిక్ ప్యాటర్న్ ఒకటి తీసుకొచ్చింది. ఇవైతే 200 ఈచ్ అండి. పెద్దవి అయితే 500కి ఇస్తున్నారనమాట. పెద్దవి కిచెన్లో కూడా చాలా అవసరం. ఎందుకంటే కిచెన్లో ఎంత వద్దన్నా ఏవో ఒక నీళ్లు, చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అవి పడుతూనే ఉంటాయి. అక్కడ కూడా కాళ్ళు జారే అవకాశం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మ్యాట్స్ డైరెక్ట్గా బాత్రూంలో వేసుకుని దీని మీద నుంచొని స్నానం చేస్తే మనం స్లిప్ అవ్వకుండా ఉంటాం. అందుకని ఇది ఇంత ఇదిగా నేను స్పెషల్గా ఈ మ్యాట్స్ చూపించి దీని గురించి చెప్తున్నది. లేకపోతే పెద్ద డోర్ మ్యాట్ చూపించాల్సినంత అవసరం అయితే ఏం లేదు. కానీ
ఇది ఇలా యాంటీ స్కిడ్ కాబట్టి స్పెషల్గా నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇది నేను చెప్తున్న యాంటీ స్కిడ్ మ్యాట్ అండి. ఇది పెద్దది, 6 ఫీట్ ఉండదు కానీ 5 ఉన్నట్టుంది. కిచెన్లో మనం సరిగ్గా స్టవ్ దగ్గర ఎక్కడైతే ఎక్కువసేపు నిలబడతామో అక్కడ వేసుకుంటే మంచిది. గమ్ముని కాలుజారి పడిపోవడం ఉండదన్నమాట. ఎందుకంటే మనం కిచెన్లో వంట చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ అది స్పిల్ అవ్వడం ఉంటూనే ఉంటుంది. అది కాక చేయి జారి ఏమైనా పడిపోయినా కూడా మనం అందులో దొల్లిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అది అవాయిడ్ చేయడానికి ఇలాంటిది అయితే బెస్ట్. కాలుతో జరిపినా కూడా జరగట్లేదు, చూశారు కదా. ఇంకోటి ఏంటి అంటే మొన్న సత్యనారాయణ వ్రతానికి రిటర్న్ గిఫ్ట్కి బ్లౌజ్ పీస్ ఇవ్వలేదండి, ఎవ్వరూ కుట్టించుకోవట్లేదు, అవే సర్క్యులేషన్లో తిప్పుతున్నారని చెప్పి ఈ మధ్య బ్లౌజ్ పీస్ ఇవ్వడం మానేశాను. సో అందుకని ఒక చిన్న దేవుడి గదికి వేలాడి తీసుకునే టైపు చిన్న గణపతి, దానిపైన ఎంత చిన్న గొడుగు అన్నది ఇచ్చానమాట. అది కూడా మీకు నేను షేర్ చేస్తాను వీడియోలో. ఇదండి మేము సత్యనారాయణ వ్రతానికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. మాకైతే చాలా క్యూట్గా అనిపించింది. ఇది వెట్రీ అనే షాప్ నుంచి తీసుకున్నాం, బంజారా హిల్స్లో ఉంది అది. అండ్ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. మొత్తం 49 రూపీస్కి వచ్చిందనమాట. గొడుగు అంతా కూడా చాలా ముద్దుగా బాగుంది అనిపించింది. దేవుడి గదికి ఇటు అటు వేలాడి తీసుకున్నా బాగుంటుంది, సింహద్వారానికి అలాగా వేలాడి తీసినా బాగుంటుంది అని అనిపించింది. గ్రీన్ అండ్ బ్లూ 2 కలర్స్ తీసుకొచ్చాము. సో ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు కూడా వెటరీ నుంచి తెప్పించుకోవచ్చు. అండ్ ఇదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను తెచ్చుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను, అంతేనండి. సో ఇంతటితోటి ఈరోజు నేను మీకు చూపించాలనుకున్నవి అయిపోయి. మీకు నచ్చింది అనుకుంటా నా ఈ చిన్న ప్రయత్నం. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.